ఆడపిల్లలు పుడితే ఒక వంశస్థుడైనా పుట్టలేదు అంటూ ఉంటారు. అసలు ఆడపిల్లలు పుట్టమే అదృష్టం అని చెప్తున్నారు ప్రభుత్వాలు. ఎవరికైతే ఇద్దరేసి ముగ్గురేసి ఆడపిల్లలు పుడతారో వాళ్ళు చదివించి పెళ్ళిళ్ళు చేస్తారో వాళ్ళ యొక్క ఏదైతే ఒక తండ్రి ఉన్నాడో నేరుగా స్వర్గంలోకి ప్రవేశించడం జరుగుతుంది అన్నారు. కానీ ఒక ఆడపిల్ల పుట్టినా ఇద్దరు ఆడపిల్ల పుట్టినా చాలా అవమానకరంగా భావిస్తున్నారు. మగోడు లేడని బాధపడుతున్నారు. మరి వేరే వాళ్ళని కూడా కొడుకులుగా భావించడు. చూడండి, అంటే ఎప్పుడూ కూడా ఆడపిల్ల పుట్టకపోతే బాధపడాలి, కానీ మగపిల్లడు పుట్టలేదని బాధపడకూడదు. ఏంటి దేవుడు కడగడిగా చెప్పాడు కదా, ఎవరికైతే ఆడపిల్ల పుట్టారో వాళ్ళ ఇంట్లో దైవదూతలు ఉంటూ ఉంటారు. మనం నిజంగా ఉంటారు. ఏంటంటే దైవదూతలు ఎప్పుడు ఆడపిల్లకి వెంట ఉండి వాళ్ళు దీవిస్తూ ఉంటారు. ఇది నిజమా కాదా అన్నది మనకు ఎప్పుడు కూడా తెలిస్తే అది ఏంటా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎలా ఒక నిజమా కదా అంటే ఆడపిల్లలు ఉన్నాయంటే ఒక వేరే యొక్క శిశువుకి గర్భం దాచేంత శక్తి బలం కూడా ఆడపిల్లకు ఉంటుంది. కాబట్టి దైవదూతలు ఎప్పుడు కూడా ఆ ఇంటిని దీవిస్తూ ఉంటారు.